హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ హిట్ చేయండి సో దట్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వేస్ట్ ఇస్ నాట్ వేస్ట్ అంటిల్ వి వేస్ట్ ఇట్. అంటే మనం ఏ వస్తువునైనా అది మనం వేస్ట్ అనుకుంటేనే వ్యర్థం అవుతుంది. లేకపోతే ఏ వస్తువునైనా మనం రీయూజ్ చేసుకునే కెపాసిటీ అండ్ థాట్ ఉండాలి, కానీ మనం దేన్నైనా రీయూజ్ చేసుకోవచ్చు. ఈరోజు నా వీడియోలో మీకు ఒక కోకోనట్ షెల్తో ఒక హ్యాంగింగ్ ప్లాంటర్, దట్టు మీరు ఇంట్లోనే ఇండోర్ హ్యాంగింగ్ ప్లాంటర్ని ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఈ హ్యాంగింగ్ ప్లాంటర్ ఎస్పెషల్లీ మనీ ప్లాంట్ హ్యాంగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు మనీ ప్లాంట్ అంటున్నానంటే, యూజువల్లీ మనీ ప్లాంట్ అంటే ఏమనుకుంటాం, అది బాగా లక్ని, ప్రాస్పెరిటీ లేకపోతే వెల్త్ని ఇస్తుంది, అదే ధనం, లక్ని ఇస్తుందని అందరు నమ్ముతారు. యా, దట్స్ ట్రూ. యాజ్ పర్ ఆస్ట్రాలజీ అది ట్రూ. కాకపోతే దానివల్ల ఇంకా తెలియని యూజెస్ మనకి చాలా ఉన్నాయి. సో ఈరోజు మీకు 1 by 1 కొన్ని యూజెస్ మన ఎవరికి తెలియదు, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ యూజ్, అకార్డింగ్ టు నాసా ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఏజెంట్. అంటే ఇది గాలిలో ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేసి మనకి ప్యూర్ ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. మీరు ఇది ఇంట్లో కానీ బెడ్రూమ్లో కానీ పెంచుకున్నట్టయితే మనకి చాలా మంచి ప్యూరిఫైయింగ్ ఏజెంట్గా పనికొస్తుంది అనమాట. ఎస్పెషలీ మనం వేరే ప్లాంట్స్ చూసినట్టయితే నైట్ టైమ్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి, కానీ మనీ ప్లాంట్ మాత్రం ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది నైట్ టైమ్స్. సో ఇది మీరు బెడ్రూమ్లో పెట్టుకున్నట్టయితే చాలా మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఏజెంట్గా మీకు పనికొస్తుంది. సెకండ్ యూస్, మనీ ప్లాంట్ని మనం సాయిల్లో కానీ వాటర్లో కానీ చాలా ఈజీగా గ్రో చేయొచ్చు. అంటే మట్టిలో కానీ నీళ్ళలో కానీ ఇది చాలా ఈజీగా ఏ శ్రమ లేకుండా పెరుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లో అక్వేరియం ఉన్నట్టయితే ఈరోజు ఒక చిన్న మనీ ప్లాంట్ని పెట్టండి. ఎందుకంటే ఈ మనీ ప్లాంట్కి ఎంత కెపాసిటీ ఉంటుందంటే దాంట్లో రిలీజ్ అయ్యే నైట్రేట్స్ అనే విష పదార్థాన్ని అది తొలగిస్తుంది అనమాట. సో దట్ ఫిషెస్ ఎప్పుడు హెల్తీగా ఉంటాయి అండ్ వాటర్ని కూడా క్లీన్ చేసే కెపాసిటీ ఈ మనీ ప్లాంట్కి ఉంది. థర్డ్, ఇట్ వర్క్స్ యాజ్ అన్ యాంటీ రేడియేటర్. అంటే ఇప్పుడు మనం ఈ మనీ ప్లాంట్ని టీవీ దగ్గర లేకపోతే కంప్యూటర్ అదర్వైజ్ మనం వైఫై రూటర్స్ దగ్గర పెట్టినట్టయితే దాంట్లో నుంచి వచ్చే రేడియేషన్స్ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. సీ హౌ యూస్ఫుల్ ఇట్ ఈస్. మన ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు. సో రేడియేషన్స్ వల్ల మనం రోజు చాలా నష్టపోతుంటాం. ఒక మనీ ప్లాంట్ని కనుక ఈ ప్లేసెస్లో మనం పెట్టినట్టయితే దాంట్లో ఉన్న రేడియేషన్స్ అన్ని ఈ మనీ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకొని మనకి ప్యూర్ ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇది హార్ట్ అటాక్స్ నుంచి కూడా దూరం పెడుతుందని ఒక రీసెర్చ్లో చెప్పారు. ఫోర్త్, మనీ ప్లాంట్కి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అబ్సార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో దాట్ మన బాడీలో ఉన్న స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గించి మన మూడ్ని రిఫ్రెష్ చేస్తుంది. ఫిఫ్త్, మన హెల్త్ బాగుండి, మన మూడ్ బాగుండి, ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంకేంటి, ఇట్ ఆబ్వియస్లీ బ్రింగ్స్ లక్ అండ్ ఫార్చ్యూన్ అండ్ ఆబ్వియస్లీ వెల్త్ యాజ్ వెల్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ మనీ ప్లాంట్ ఎట్ యువర్ హోమ్, గో అండ్ గెట్ వన్ టుడే. చూసారు కదా మనీ ప్లాంట్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో. యూజువల్లీ మనకి చెట్ల వల్ల ఎప్పుడు మంచి జరుగుతుంది, కానీ ఈ మనీ ప్లాంట్ అనేది మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కాబట్టి సో ఇది మనకి పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తుంది. సో మన మూడ్ని బాగా చేస్తుంది అండ్ ఇట్ ప్యూరిఫైస్ ఎయిర్ అండ్ వాట్ నాట్. మనం ఇది పెంచుకోవడం వల్ల దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనీ ప్లాంట్ చాలా ఈజీగా ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ఒకటి ఇంట్లో తెచ్చి పెట్టుకోండి పక్కా.